गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। అందరికీ శుభాకాంక్షలు. శివరక్షతు. మనందరం కూడా సుఖాన్ని కోరుతాం. సుఖ దుఃఖాలు అంటాం కానీ ఆ మాట ఆ రెండు కలపడం సంబంధం లేదు. సుఖానికి దుఃఖానికి సంబంధం లేదు. కష్టం సుఖం, ఆనందం దుఃఖం అలా ఉన్నాయి. కష్టం వస్తుంది, వెడికి వచ్చింది. పూర్వకర్మ ఫలంగా కష్టం వస్తుంది, దుఃఖం కలుగుతుంది, నష్టం వస్తుంది. మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక విషయం మర్చిపోకూడదు. మనమంతా మనుషుల లోకంలో పుట్టాం, మనుషులుగా పుట్టాం. ఇక్కడ ఎప్పటికీ ఉండటం లేదు, పోతున్నాం. మధ్యలో ఎన్నో ఆనందాలకు వచ్చి కలుస్తున్నాయి, విడిపోతున్నాయి. ఈ దేశంలో ఒక భారతదేశం తీసుకుంటే 120 కోట్ల మంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాను. మనుషుల్లో నేను ఒక మనుషుని. కాబట్టి పుట్టాను, తల్లిదండ్రులు పెంచాను, అమ్మ పెంచింది. ఉండను కొన్నాళ్ళకి. ఇందులో నేను పొందిన కంఠాన్ని పెంచుతాను. కాబట్టి కష్టం వచ్చినప్పుడు దుఃఖం పొందాలా అని ప్రశ్న. కష్టం వస్తే దుఃఖపడాలని రూల్ ఉందా? సుఖం వస్తే ఆనందం, ఆనందం అనేది సుఖం వచ్చినప్పుడు. సుఖం అంటే ఏమిటి? ఐశ్వర్యం, బాగా కీర్తి, పదవులు అన్నీ వస్తే ఆనందంగా ఉంటాం. పదవులు లేక కోరుకున్నవన్నీ ఏది రాక అసహాయత, నిస్సహాయ స్థితి ఒకటి. అనుకోని కష్టం రావడం, రోగం. మనిషికి 3 రకాల కష్టాలు ఉన్నాయి: శత్రువు, రోగము, రుణము. అప్పుల బాధ గొప్పది, రోగ బాధ చాలా గొప్పది, అప్పుల బాధ ఒకటి, శత్రు బాధ ఒకటి. 3 కూడా. ఈ 3 కలిపి మొత్తాన్ని శత్రువులే. రుణము శత్రువే. కాబట్టి శత్రువు అంటూ వేరే. ముందు శత్రువు అంటే మనకు దుఃఖపెట్టేవాడు శత్రువు. ఈ 3 శత్రువులు ఇవేదో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు కష్టం అనుభవిస్తాను. దుఃఖం ఎందుకు ఉండాలి? దుఃఖం లేకుండా కష్టం అనుభవించవచ్చు కదా. బాగా తిరిగి ఏదో క్రికెట్ ఆడుతున్న వాడికి కాలు విరిగింది అనుకోండి, మనమందరం కూడా అయ్యో పాపం అంటాం, దుఃఖపడతాం. అతను ధైర్యవంతులు అయితే క్రికెట్ ఆడడంలో స్పోర్ట్స్ మన్ స్పిరిట్ అని అంటాం. అది ఒక స్పిరిట్. అది తను గెలవడానికి ఆడడు, ఓడిపోవడానికి కూడా ఆడతాడు. దాన్ని స్పోర్ట్స్ మన్ స్పిరిట్ అంటాం. ఎప్పుడు నేనే గెలుస్తూ ఉంటే ఆనందం ఉంది. అందులో 4 గేమ్స్ నేను, 3 గేమ్స్ వాడు గెలిస్తేనే ఆనందం. అది నాకు ఒక స్పోర్ట్స్ మన్ స్పిరిట్ అంటాడు. స్పోర్ట్స్ మన్ స్పిరిట్ అని అంటే క్రీడాత్మకమైనటువంటి ఒక మనస్థితి, చిత్తం అది. అలా ఉంటే అవును, చాలా గేమ్స్ ఆడాను, చాలా పేరు ప్రతిష్ట వచ్చింది, వాడు కాలు పెరిగింది, సరే పర్వాలేదు, ఇలాగే ఉంటాను. నాకు ఇదివరకు సంపాదించిన కీర్తి చాలు, ఇప్పుడు ఆడటం లేదు, పర్వాలేదు అని అనుకుంటే వాడు స్పోర్ట్స్. అలా అనుకోవాలి. అదే స్పోర్ట్స్ మన్ స్పిరిట్ అంటాను. ఎప్పుడు మనమే గెలుస్తామని అంటే లాభం లేదు. నేను టెన్నిస్ ఆడేటప్పుడు చిన్నప్పుడు రోజు 4 రోజులు ఎవడు గెలవ, నేను ఒక్కడే గెలిచాను. తర్వాత రాత్రి హాస్పిటల్ రూమ్లో కూర్చుని దుఃఖం వచ్చింది. అప్పుడు సమానమైన వాడు ఎవడు లేడు, కుర్రవాళ్ళతో ఆడుకుంటున్నాను, నేను గెలుస్తున్నాను, వాళ్ళందరూ లాభం లేదు. ఎవరినైనా పిలిచి ఆడితే నా తర్వాత రోజు పోయింది. నాకు పిలిచాను ఇంకొకరిని, అప్పుడు ఆనందం కలిగింది. ఎప్పుడు గెలవడంలో ఆనందం లేదు, ఓడిపోవడం గెలవడం 2 కలిస్తేనే స్పోర్ట్స్ అని పేరు. ఆ భావంతోనే జీవితం జీవించాలి. కాలుకు దిగినా
నిన్నటిదాకా నేను అనుభవించింది చాలా అనుకుని ఎవడైతే ఉంటాడో వాడు వివేకం కలిగిన మానవుడు. కష్టం వస్తే కష్టం అనుభవించు, దుఃఖం లేకుండా అనుభవించు అని అర్థం. లాభాలు వస్తే సుఖం బాగుంది అనుభవించు, ఆనందంతో పొంగిపోవద్దు, వివేకంగా. అందుకని ఆపదలందు ధైర్యము, అంచిత సంపదలందు తాల్మి. ఆపదల్లో ఉన్నప్పుడు ధైర్యం ఉండాలి, అంటే దుఃఖపడకూడదు. దుఃఖపడితే బలం పోతుంది, నీరసం వస్తుంది, తిన్నది వంట పట్టదు, తినలేకపోతాడు, నిద్ర ఉండదు. దుఃఖం చాలా చెడ్డది, కష్టం చెడ్డది కాదు, గుర్తుపెట్టుకోండి. కష్టం చెడ్డది కాదు, కష్టం భాగం, శరీర జీవితంలో ఒక భాగం. అది దుఃఖం చెడ్డది. ఈ రెండింటిని విడదీసి విడివిడిగా చూడడం మొదలు పెడితే చాలా విషయాలు నాకు తెలుస్తాయి. మంచి రోజులు వచ్చాయి, అది ఒకరోజు సుకృత సత్యం, కీర్తి మహాదశ సత్యం, ఏదైతే ఏదో ఒకటి వస్తుంది. ఆపదల్లో ఉంటే ధైర్యం కావాలి. గుర్తేమిటి? ఉదాహరణ ఏంటంటే పాండవులు అడవులు పాలైనారు, రాజ్యం పోయింది, వాటికి అవమానం జరిగింది, కానీ ధైర్యంగా ఉన్నారు అనుకో, భవిష్యత్తు ఉంది. రోజు ఏడుస్తూ గడపలేదు, అడవిలో తపస్సు చేసుకుంటున్నారు, నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటున్నారు. అక్కడ కూడా ధర్మరాజు గారు ఉన్నట్టు ఇక్కడ అని చెప్పి వచ్చేవాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు వచ్చేవాళ్ళు, ఎవరెవరో వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనం పెట్టాలి, రాజు కదా తను, రాజ్యం లేని రాజు, రాజు రాజే, ఇలాగా అందరికీ అన్నం పెట్టాలి కదా. అందుకని దుఃఖం పడకుండా కష్టాలు అనుభవించాడు. రాముడు కష్టాలు అనుభవించాడు, దుఃఖం లేకుండా అనుభవించాడు, ధైర్యంతో అనుభవించాడు. ఎప్పుడు దాని సీత ఒక్క మాట మాత్రం గోర్లను ఏడ్చారు. సీత ఎక్కడికో పోయింది, ఏ పూజ చంపేసి ఎత్తుకుపోయిందో అనుకున్నాడు. వెతికారు, ఎవరు నాకు దిక్కా దివ్వడం, తను తమ్ముడు అడవుల్లో వెతుకుతున్నారు. ఒక్క మనిషి లేడు చెప్పేవాడు, ధైర్యం చెప్పేవాడు లేదు, దారి చూపించేవాడు లేదు. చాలా కష్టం. దుఃఖం అనుభవించకుండా కష్టం అనుభవించిన వాళ్ళు అందుకని వాళ్ళని తలుచుకోవాలి. కాబట్టి ఆపదల్లో ఉన్నప్పుడు ధైర్యం ఉండాలి. అంచిత సంపదలు అంటే అపారమైన ధనం వస్తుంది. ఊరితో ఉండగా చిన్న దుకాణం పెట్టుకుని ఉన్నాడు, కోటీశ్వరుడు అయ్యాడు. అప్పుడు తాల్మి, ఓపిక ఉండాలి. తను బ్యాలెన్స్డ్గా నడవాలి, మామూలుగా మాట్లాడాలి. అంతర్జ్ఞానం. నేను చాలా ప్రయోగంగా వీళ్ళందరూ ఫూల్స్ అని అనుకోకూడదు. అదృష్టం బాగుంది, మంచి కాలం వచ్చింది, సంపాదించుకున్నాడు, కోటీశ్వరుడు అయినాడు. కానీ అదంతా ఒక పుణ్య విశేషంగా భావించి నా తెలివి చేతనే సంపాదించాను, ఈ తెలివి ఇతరులకు లేదు అని అనుకోకుండా దాని తాల్మి, వివేకం అని అంటారు. అలా జీవించాలి. ఈ విధంగా జీవిస్తే కష్టం కంటే దుఃఖం చెడ్డది, సుఖం కంటే లాభం. సుఖాలు ఉన్నప్పుడు కంటే అహంకారం చెడ్డది. సుఖం చెడ్డది కాదు, కానీ అహంకారం చెడ్డది. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మనందరూ కూడా ఒక యోగులా జీవించదు, వివేకంతో సుఖజీవనం చేస్తూ. ఆ జీవనం పేరే సాత్వికమైన జీవనం. ఎందుకంటే సుఖం, దుఃఖం, కష్టం, నష్టం, లాభం ఇవన్నీ కూడా జీవితంలో గేమ్, అది ఒక ఆట. టెన్నిస్ ఆడుతుంటే 4 పాయింట్లు వస్తాయి, 3 పాయింట్లు పోతాయి. ఇప్పుడు మనమే గెలవడం అనేది ఎప్పుడు ఉండదు, ఉంటే ఆనందం లేదు. సమవుజ్జిగా ఆడాలి, తనతో సమానం. అలాగా ఈ క్రీడ, జీవించడం అనే ఒక క్రీడని ఎవడైతే ఆనందంతో అనిపిస్తాడో, ధైర్యంగా అనిపిస్తాడో, వాడికి ఈశ్వరుడు దగ్గర అవుతూ ఉంటాడు. క్షణం ఈశ్వరుడు దగ్గరికి జరుగుతూ ఉంటాడు. వాడు తన చుట్టూ ఆత్మప్రదర్శన చేసుకుంటూ నాకు దుఃఖం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు ఇంకోటి ఏమంటే దుఃఖం ఉంటే సానుభూతి అడుగుతాడు. పలకరించి నువ్వు బాగున్నావా అని చెప్పి వెళ్ళిపోతే సంతోషంగా ఉన్నాడు. అయ్యో ఇంత కష్టం వచ్చిందా నీకు, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా మంచివాడు, నువ్వు ఎంతెంతో మంచి పని చేసావు, నీలాంటి వాడికి ఎంత కష్టం వచ్చిందా, చెడ్డది, లోకమే చెడ్డది అని ఒకటి చెప్తాడు. వాడు లోపలే ఉండదు, మంచి మాట్లాడడానికి వస్తాడు, అంతా నిజం అనుకుంటాడు. అతను ఏదో ఏడుస్తున్నాడు, పాపం మంచివాడు చెప్పొచ్చాను అంటాడు. కాబట్టి సానుభూతి అడగకూడదు. సానుభూతి దారిద్ర్యం యొక్క స్థితి. ఎవరి దగ్గరైనా ఏదైనా ఆశిస్తే దారిద్ర్యం, ఎవరి దగ్గర ఏది ఆశించకుండా ఉంటే ఐశ్వర్యం. ఆశ ఉంటే నిరాశ వస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటాం. ఆశ అంటే అది రాకపోతే దుఃఖం. కాబట్టి దుఃఖాన్ని దూరం చేసుకోండి, కష్టం వస్తే అనుభవించండి. ఐశ్వర్యం అంటే మీ తెలివి అనుకోవద్దు,
తెలివి కాదు అది, పూర్వజన్మ పుణ్యం ఏదో వచ్చింది అట్లా అట్లా జరిగింది. లాటరీలో ₹1 వస్తే తెలివి అది. దాదాపు ఈ జీవితంలో మనం చేసే పనులని అందులో సగం లాటరీ లాంటి ఎలిమెంట్ ఉంటుంది. వ్యాపారం చేసాం, బాగా వచ్చింది, ఇంకో వ్యాపారం చేస్తే ఆ మనిషికి మరో రోజున బాగలేదు అంటే అర్థం తన తెలివి అనేది ఏం లేదు. ఇప్పటి తెలివి కాదు, పూర్వకర్మ. బుద్ధి కర్మానుసారని పూర్వజన్మలో ఒక మంచి పని చేశాడు, దాని ఫలం ఇప్పుడు ఇవ్వాలి కదా, అందుకని లోపల నుంచి ఒక బుద్ధి పుట్టిస్తాడు. ఆ కర్మఫల ప్రదాత ఉత్పత్తి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు, లాభం వస్తుంది. పూర్వపుణ్యానికి ముందర ఫలం అనుభవించడానికి బుద్ధి పనిచేస్తుంది. బుద్ధిలో పూర్వజన్మ కర్మ యొక్క ప్రేరణ ఉంది. అది బాగా గుర్తుపెట్టుకుంటే మనందరూ కూడా సమ్యక్ దృష్టి, మంచి భావంతో ఉత్తమమైన మానవులుగా జీవించవచ్చు. అప్పుడే మనం భారతీయులం. మనం ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది సీతారాముల్ని, పాండవుల్ని, నలదమయంతుల్ని. వాళ్ళు ఏం కట్టిన నలుడు పాపం చేశాడా, ఏదో కలిపురుషుడు వచ్చాడని ఇవన్నీ చెప్పాడు. కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా, చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు కూడా కష్టపడ్డారు. మరి నేను ఇప్పుడు మంచివాడిని కానీ పూర్వజన్మ కర్మ బాగలేదు కాబట్టి కష్టపడి, అది మనిషి విషయం. వాళ్ళు పూర్వజన్మే లేదే రాముడికి. సీత పూర్వజనుడు చాలా పాపం చేసింది అంటావా మనం? పాండవులు పూర్వజనుడు పాపాలు చేసి ఉండొచ్చు, అందుకని అట్లా అంటావా? వాడు పూర్వజన్మే లేదు. మరి ఎందుకు కష్టపడ్డారు? మన మధ్యలో పుట్టడం చేత. మానవ లోకంలో పుడితే ద్వంద్వములు రెండు ఉంటాయి, సుఖము దుఃఖం, ఆనందం ఉంటాయి. వాతావరణం ఏంటో నేనేం తప్పు అనుకోవద్దు. చక్కగా అత్తరు అన్నీ రాసుకొని కొమ్మకు రాస్తే ఎవరైనా రూమ్లోకి వస్తే రూమ్ అంతా వాసన మనకి. అత్తరు రాసుకున్నది వాడే కానీ సువాసన మనకి వస్తుంది. అలాగే వాడు వచ్చి సిగరెట్ తాగుతూ కూర్చుంటే అది మనం ఇస్తాం. కాబట్టి ఇతరుల వాసన మన మీదకి వస్తుంది. మనం ఒంటరిగా లేము. ఆయన ఎప్పుడూ కూడా ఒంటరిగా లేడు, స్వతంత్రంగా అసలే లేడు. స్వతంత్రంగానూ లేడు, ఒంటరిగానూ లేడు, అందరిలో ఒక భాగంగా ఉన్నాడు. ఈ చెయ్యి ఒంటరిగా ఉందా? శరీరంలో భాగం. ఈ చెయ్యి ఒంటరిగా లేదు. కన్ను, ముక్కు ఏది స్వతంత్రంగానూ లేదు, ఒంటరిగానూ లేదు, ఒక సిస్టంలో ఒక భాగంగా ఉంది. కారులో ఏదో 1400 పార్ట్లు ఉన్నాయి. ఏ పార్ట్ కాబట్టి స్వతంత్రం కాదని ఇంజిన్లో ఒక భాగం. అలాగే మానవ జాతిలో, మానవ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాం, అస్వతంత్రం ఉన్నాం. ఇది కూడా తెలుసుకోవాలి. కానీ ఆశపడ్డప్పుడు, సంపాదించుకునేటప్పుడు మనం వేరే ఒంటరిగా ఉన్నట్టుగా భావించి సంపాదించుకుంటాం. ఎవరితో నాకు సంబంధం లేదన్నట్టుగా దాచుకుంటాం రహస్యంగా. కానీ ఆ సమాజంలోంచే వచ్చింది డబ్బు. ఒక జేబులోంచి ఒక జేబుకు రావడం వేరే లాభం. ఒక జేబులోంచి లాభం వీడికి వచ్చింది, పోయింది వాడికి. లాభం నష్టం కలిసి ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు లాభం వచ్చిందంటే మీకు నష్టం. మీ డబ్బులే నా జేబులో వచ్చాయి, నేను లాభాన్ని సంతరిస్తాను, నష్టం ఇది. ఒక చోటు నుంచి ఒక చోటు వెళ్తూ ఉంటుంది. ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకుంటే భగవంతుడిని రోజు చేసే ప్రార్థన, పూజ, అష్టోత్తర శతం చదువుకోవడం, దాంట్లో జ్ఞానం కలుగుతుంది, వివేకం కలుగుతుంది. జ్ఞాన మార్గంలో నెమ్మదిగా పెడితే సామాన్య మానవుడు మహాయోగి అవుతాడు, జ్ఞానం అవుతాడు, తపస్సు అవుతాడు, మోక్షాన్ని పొందుతాడు, మళ్ళీ ఉత్తరజన్మే ఉంటుంది. మనం పెరిగే ప్రయత్నం చేయాలి. రోజు కూడా ఒక ప్రోగ్రెస్, ప్రగతి వెళ్ళాలి. అలా వెళితేనే సమ్యక్ జీవనం అని దీనికి పేరు. వాళ్ళు కష్టాలు పడ్డారు కానీ దుఃఖం పడ్డారు. నాకు ఈ విషయం మా తండ్రి గారే చెప్పాను, ఆయన పడని కష్టం లేదు, కష్టాలు పడ్డారు, భయంకరమైన కష్టాలు పడ్డారు. అపజయం, నష్టం. ఎన్నాళ్ళు? 45 సంవత్సరాలు, అదే కదా. కానీ దుఃఖపడలేదు, బాగానే ఇది ఇలా జరుగుతుంది. నేను మొదటి సూచన కలిగింది, బాగానే ఉన్నారు. ఆయన చూస్తే అదొక విషయం కదా, బాగా ఐశ్వర్యం అనిపించారు, చాలా ధనం అనిపించారు. అప్పుడు వినయంగానే ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి తాను అలా జీవించి చెప్పితే బాగుంటుంది. ఫస్ట్ ర్యాంక్ రాలేదు, సెకండ్ ర్యాంక్ వచ్చింది, 98 వచ్చింది, ఇంకెవరికో 90 వచ్చిందని ఆత్మహత్య చేసుకునే పిల్లలు ఎంత దౌర్భాగ్యం, దేశానికి ఎంత సిగ్గుచేటు. 2 మార్కులు ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ రాలేదని ఆత్మహత్య చేసుకుంటారు. ఫస్ట్ ర్యాంక్ రావడం కోసమే జీవిస్తున్నాం మనం, ఇంక వేరే పనే లేదా ఈ జీవితంలో? కీర్తి కోసం జీవించేది, మంచి పని చేయడానికి. మంచి పని చేసినా కీర్తి రాదు, చెడ్డ పని చేసినా కీర్తి వస్తుంది ఒకటికి. వాడు మహానుభావుడు అంటారు, వాడికి ఓట్లు వేస్తారు. ప్రజలు వాళ్ళ ఇష్టం,
వాళ్ళు తిడతారు, కొడతారు, ఓట్లు వేస్తారు, పేపర్లో దుర్మార్గం రాస్తారు, తెలియదు. కాబట్టి ఇతరుల యొక్క సానుభూతి మీద ఆధారపడద్దు, ఇతరుల యొక్క కీర్తించడం మీద ఆధారపడద్దు, వాళ్ళ స్తోత్రం చేస్తే సంతోషించవద్దు, వాళ్ళు తిడితేనే దుఃఖపడదు. ఎంతవరకైనా ఇతరులు నన్ను గురించిన భావం మీ మనసులో ఉంటుంది. మీ మనసులో ఏమనుకున్నా నేను సిద్ధంగా ఊడిపట్టాను, అట్లాగే మంచిదాన్ని. అట్లయితే నాకు దుఃఖం లేని శాంతిమయ జీవనం జీవిస్తాం, శాంతిలో ధ్యానం చేయగలుగుతాం. శాంతి అంటే ఏమిటి? దుఃఖము కాదు, ఆనందము కాదు. ఆనందం కూడా శాంతి కాదు, అదొక ఎమోషన్, ఒక పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్, రెండు ఎమోషన్సే. ఆనందం, దుఃఖం రెండు కూడా శాంతి కాదు. ఈ రెండు లేని స్థితి శాంతి. అట్లాంటి శాంత స్థితి ఉంటే ఈశ్వర ధ్యానం చేసుకుంటే దర్శనం అవుతుంది. అనతి కాదు దర్శనం, ఒక జీవితంలోనే. ఎవరికైనా ఒక జీవితంలో మహానుభావుడు కావచ్చు, యోగి కావచ్చు, జ్ఞాని కావచ్చు. పూర్వజన్మ కర్మ మీద సుఖ దుఃఖాలు పుణ్యఫలాలు ఉంటాయి, కానీ జ్ఞానం పుణ్యం వల్ల రాదు. కోటి మందికి అన్నదానం చేశారు, ఆలయాలు కట్టించారు, కానీ జ్ఞానం రాదు, పుణ్యం వస్తుంది. కాబట్టి ఏ ఫలాలు అనుభవిస్తున్నప్పటికీ శాంతి కావాలి. సరే, రెండోది భద్రత, ఇల్లు, వాకిలి, శరీరం, మనసు భద్రత కోరుకున్నాడు, కానీ శాంతిని కోరడం తెలియదు. శాంతి అంటే ఇంకొకరు స్తోత్రం చేస్తే దుఃఖపడేటట్టయితే శాంతి లేదు, ఇంకొకరు స్తోత్రం చేస్తే ఆనందపడి పొంగిపోతేమో శాంతి లేదు. ఇతరుల యొక్క భావం మీద ఆధారపడకుండా, రాకపోకల మీద ఆధారపడకుండా శాంతిని కష్టపడి ప్రయత్నం చేసి సంపాదించుకుంటే ఆ జన్మలో ఏదైనా సిద్ధిస్తుంది. ఈశ్వరుడే సాక్షాత్కరిస్తాడు. ఈశ్వరుడు శాంతి, శాంతి స్వభావుడు కాదు, శాంతి ఈశ్వరుడు. దుఃఖం లేదు, దుఃఖం లేనప్పుడు ఆనందంగా ఉంటాము. ఆనంద స్వరూపుడు ఈశ్వరుడు. దుఃఖం లేనివాడని కాదు, దుఃఖం ఎందుకు ఉంటుంది? అలాంటి క్వాలిఫికేషన్ లేదండి. దుఃఖం లేనివాడని కాదు, ఆనంద స్వరూపుడు, కేవలం ఆనందమే ఉందని. మరి దయ తప్ప ఇంకోటి లేదు, కరుణ అందరి. పశువు, పక్షి చాలామంది పరిశ్రమలు వేస్తారు. భయంకరమైన పూలు వచ్చి అందంగా ఉండే లేడి పిల్లని చంపేసింది క్రూరంగా, చూడలేకపోయామంటారు. ఈశ్వరుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు? చాలా కారణాలు ఉన్నాయి. అయ్యా, పూర్వజన్మలో ఈ లేడి పిల్ల ఆ పులి లేడి పిల్ల, దాని జవాబు ఇచ్చేది. ఎందుకు దుఃఖపడతావు? కర్మఫలాలు అనిపిస్తున్న జీవులు కూడా పూర్వజన్మలో పులి మేకలి ఉదాహరణ ఒకటి తప్పుకుంటాయి, దాంతో ఫలం రెండింటి కూడా ఫలం నిర్మూలం అయిపోయింది. కర్మ శుభం, వాళ్ళు శుభ్రంగా ఉన్నారు ఆ జీవుడు. అనుభవం. సందేహాలు ఉంటే లోపల మౌనంగా ఉండి నాకు సందేహాలు ఉన్నాయని ఆ కృష్ణుడిని అడగండి, ఏదో మనకి బోధించాడు కదా, ఆ శ్లోకాలు చదువుకోండి సందేహాలు. కానీ జీవన ప్రమాణంలో శాంతిని కోరాలి. శాంతి ఏమో ఇది ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం, కష్టం వస్తే దుఃఖపడకుండా ఉండడం, లాభం వస్తే పొంగిపోకుండా, ఏది కూడా నిత్యం కాదు. మనమే నిత్యం కాకపోతే దశలో వచ్చే లాభ నష్టాలు నిత్యం, అవి అనిత్యం. నిత్యం అనిత్యం భావయ్య నిత్యం. ఎప్పుడు కూడా ఇది నిత్యం అది అనిత్యం అని చెప్పి భావిస్తూ ఉండు, నీకు తెలుస్తుంది. ఇదంతా అనిత్యం అని చెప్పి తెలుస్తుంది. వివేకంతో జీవించండి. అలా అంటే అర్థం రేపటి నుంచి భోజనం మానేయండి, రాత్రి నిద్రపోవద్దు, మంచి తిండి తినవద్దు, అట్లాంటి మాటలు చెప్పడం లేదు కదా ఎవరు. ఏ గురువు కూడా రేపటి నుంచి కష్టపడు, కావాలని కష్టపడు, కష్టం తెచ్చుకో, కష్టం ఎప్పుడు చెప్పడు. సుఖపడు, శాంతిగా ఉండి, శాంతి భద్రులు, అర్థంగా ఉండాలి అని కోరడమే మరి వివేకం. ఆర్షధర్మంలో ఈ మామూలు మాటలే ఎంతో గట్టిగా లోతుగా పోయేటట్టుగా చెప్పారు. దానికి ఎగ్జాంపుల్స్ అన్ని రాముడు ఉన్నాడు, నలుగురు దమయంతి అందరినీ కష్టపడ్డారు. కూర్చో అంటే వాడు పడ్డ కష్టాలు మనం పడలేము. కళ్యాణం చేస్తూ ఉంటాం, బిడ్డది మంచి వరుణను సంపాదించి వైభవంగా పెళ్లి చేస్తాం, సీతారామాఖ్యానం అంటాం. వాళ్ళు కష్టపడ్డా, వాళ్ళు సుఖపడ్డారా దంపతులు? మరి వాళ్ళని తట్టుకోవడం ఎందుకండి పెళ్లి సమయంలో? అంటే మనుష్య జాతి సంపాదించిన పాపాలన్నీ వాళ్ళ కష్టాలతో పోయాయి. మనుష్య జాతి సంపాదించిన పాపాలన్నీ సీతారాముల కష్టంతో పోయింది. వాళ్ళని తలుచుకుంటే నా పాపము పోతుంది, ఈ బిడ్డ సుఖంగా ఉంటుంది. అదే అర్థం. పార్వతీ పరమేశ్వరుడికి వచ్చింది కష్టం. దాక్షాయణి ఈశ్వరుడిని చక్కగా ఆరాధన చేసుకుంటూ ఉంటే
తండ్రి యజ్ఞం చేస్తున్నాడు చూద్దామని ఒక అమ్మ ఆవిడ ఎవరు జగన్మాత భౌతికంగా లోకంలో ఉంటే ఏదో అక్కడికి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు. దక్షయజ్ఞంగా ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ దాంపత్యానికి కష్టమైంది. ఉమామహేశ్వరాభ్యానం అని వాళ్ళ ముందర దండం పెడతాం. ఎందుకు లోకంలో కష్టం అనేది వాడు తినేశారు. మహాభయంకరమైన కాలకోట విషయం స్వర్గాన్ని కూడా కాలుతుంటుంటే ఆయన ముట్టుకుని మింగాడు. పరమేశ్వరుడు అనేక రూపాలలో మన పాపాన్ని మన కష్టాన్ని తాను తింటాడు, మింగేస్తాడు. మనకి లేకుండా చేయడమే అనుకున్నాం. దాన్నే అనుగ్రహం. ఏ ఒక్క వ్యక్తి మీద కాదు, ప్రపంచం మీద అనుగ్రహం. కాలకోట విషాదన మా ముందర ఆపదం పోతే త్రిపురమున అంతకంతగా. కాలకోటాన్ని మింగినవాడు, త్రిపురాసురుని చంపినవాడికి నీవు నన్ను నా కష్టాలు పోగొట్టు. అంతగా ఓ యముడికి యముడు ఉంటుంది. చావుకు చావు. నీవెక్కడుంటే అప్పుడు మృత్యువే ఉండదు. అంతగా అంతకుడు అంటే యముడు కదా, అంతకుడికి అంతకుడు. ఇలాగ స్తోత్రం చేసిన వాళ్ళ యొక్క వాడు చేసిన త్యాగం, వాళ్ళు లోకాల కోసం వాడు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు నమస్కరిస్తే కాబట్టి శాంతనే పౌరండి. అన్నీ ఉంటాయి. మిశ్రమంగా జీవితం ఉంటుంది. అలాగే జీవితం మిశ్రమంగానే జీవితం. ఏమిటో ఓ పులుసు సాంబార్ తయారైనట్టు ఉప్పు పులుపు కానీ ఓదాన్ని కూడా సంబంధం లేదు. ఉప్పు ప్రత్యేకంగా తినలేము, కారం ప్రత్యేకంగా తినలేము, మిరియాలు ప్రత్యేకంగా తిన్నాం, చింతపండు ప్రత్యేకంగా తిన్నాం, అన్నీ కలిపి తింటాం. చాలా బాగుంది సాంబార్. ప్రత్యేకంగా ఏ వస్తువులు తినలేని వాళ్ళు అన్నింటి కలుపుకొని తింటామే. జీవితం ఎందుకు తింటారు అట్లా? అందరూ సుఖంగా ఉండండి. శివుని చదువుకోండి, అతను దాన్ని సుఖమే చేస్తాడు. అనుగ్రహ స్వరూపుడు. చాలా బాగుంటుంది సుఖం.